గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ మీ మీద ఉన్న నాకు ఒక కంప్లైంట్ ఏంటంటే 220 పైగా మీరు యాడ్ షూట్స్ తీశారు. అండ్ ఒకానొక టైంలో మీకోసం మీరు ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ కూడా మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను, ఒక చిన్న సినిమా అయినా సరే. వచ్చింది 100%. సో ఎందుకు అక్కడ మీరు సీరియస్గా ట్రై చేయలేదు? ఒకరిని నమ్ముకునే బదులు నా దగ్గర ఆల్రెడీ స్కిల్ ఉంది, దేవుడిచ్చిన మంచి ఒక రూపం ఉంది, ఒక ఫేమ్ వచ్చింది, ఒక ప్రొడ్యూస్ చేసుకోగల కెపాసిటీ ఇప్పుడు వచ్చింది. సో నేనే ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి మిమ్మల్ని వేరే లెవెల్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎంతో కష్టపడితే మనకి డబ్బు వస్తుంది యాక్చువల్లీ. సార్ ఆ డబ్బుని మనం సినిమా మీద పెట్టి మళ్ళీ జీరోకి వెళ్ళిపోయి మళ్ళీ కష్టపడే రిస్క్ నేను తీసుకోలేదు. ఓకే. ఎందుకంటే సీజన్ 1 విన్నర్ శివబాలాజీ గారు తనకు వచ్చిన డబ్బు మొత్తం తన సినిమా మీద పెట్టి జీరో అయిపోయింది యాక్చువల్గా. తను ఒక సినిమా తీశారు గీతే కనకాల గారితో, ఇద్దరు ఫ్రెండ్స్గా యాక్చువల్గా. ఓకే. సో ఆ ఫిలిం పెద్దగా ఆడలేదు యాక్చువల్గా. సో మళ్ళీ నేను అదే రిస్క్ తీసుకుని మళ్ళీ నేను కూడా సినిమా తీసి మళ్ళీ నా ఫ్యామిలీ కోసం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని మళ్ళీ నేను ఐ డోంట్ టు స్పాయిల్ ఇట్. యాజ్ యూ నో దాట్ నాకు బిగ్ బాస్ ఇచ్చిన క్యాష్ ప్రైజ్ ఏదైతే ఉందో, ద విన్నింగ్ అమౌంట్ యాజ్ ఐ సెడ్ ఐ వాంట్ టు డొనేట్ ఫర్ పేషెంట్స్. దట్స్ ఐ డొనేటెడ్ యాక్చువల్లీ. మేబీ నాకు వచ్చిన ఆ రెమ్యునరేషన్ ఏదైతే ఉందో ఆ రెమ్యునరేషను ప్లస్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అందరు విన్నర్స్ కన్నా ఐఎమ్ ద ఓన్లీ విన్నర్ హూ డిడ్ లాట్ ఆఫ్ షాప్ ఓపెనింగ్స్. ఐ గోట్ అ గుడ్ అంటే ఒక షాప్ ఓపెనింగ్స్ బాగా డబ్బులు వచ్చేవి అనమాట ఆ టైంలో ఉన్న క్రేజ్కి. సో కేఎల్ఎంవే చాలా ఓపెన్ చేస్తాను, ఒక 6 to 7. సో ఒక 7 to 8 యాడ్ ఫిల్మ్స్కి యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్గా చేశాను. సో ఆ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి ఫ్యామిలీ నన్ను నమ్ముకున్న వచ్చిన నా వైఫ్కు, నాకు పుట్టిన నా పిల్లలకి ఆబ్వియస్లీ దే నీడ్ దట్ మనీ యాక్చువల్లీ. సో ఆబ్వియస్లీ సినిమా తీసి ఆ డబ్బులు పోగొట్టుకుని మళ్ళీ నేను ఫస్ట్ నుంచి మళ్ళీ కష్టపడే టైము లేదు, ఆ సాహసం కూడా మళ్ళీ చేయలేం. సో ఐ కెప్ట్ దట్ మనీ ఆన్ మై కిడ్స్ అనమాట. అంటే వాళ్ళకి లైఫ్లో కావాల్సిన ఒక మంచి ఇల్లు, వాళ్ళకి కావాల్సిన ఒక కారు, అంటే నాలా కష్టం పడకూడదని వాళ్ళకి ఒక మంచి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఐఎమ్ లీడింగ్ దర్ లైఫ్ అనమాట. ఈ విషయంలో నీలిమా గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వారు లేదు మనం ముందుకు వెళ్ళాలి అంటారా, మీరు చెప్పింది కరెక్ట్ అంటారా? ముందుకు వెళ్ళాలి అంటే ఐ మీన్ అంటే మనం ఇన్వెస్ట్ చేద్దాం, నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, సో ప్రాబ్లం అన్ని తర్వాత సంగతి. దానికి అసలు సినిమా ఇండస్ట్రీ మీద నమ్మకం లేదు, 100% అసలు జీరో అనమాట. ఓకే. అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నా మీ మీద అది బూడిదలో పోసిన పన్నీర్ లాగే. ఓకే. బట్ యూ వాంట్ ఈవెన్ గెట్ 1 రూపీ ఆల్సో. షీ నోస్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక సినిమాని రిలీజ్ చేయాలంటే దానికి ఎంత డబ్బులు పెట్టినా సరిపోతుంది యాక్చువల్గా. సో మనం ఎన్ని కోట్లు పెట్టినా ఒక సినిమాని రిలీజ్ చేస్తున్న సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి, ఆ ప్రమోట్ చేయడానికి 10 మంది హీరోల్ని పిలవడానికి, సో వీఆర్ నాట్ క్యాపబుల్ ఫర్ దాట్. సో ఆబ్వియస్లీ బెటర్ దేవుడు ఒక విధంగా డబ్బులు ఇచ్చాడు, ప్రజలు ఒక విధంగా విజయాన్ని ఇచ్చారు, ఆ విజయాన్ని కాపాడుకుంటూ జస్ట్ సెటిల్ యువర్ లైఫ్ అండ్ అగైన్ బ్యాక్ టు ఓల్డ్ లైఫ్ అనమాట. అంటే నేను యూజువల్గా ఒక యాడ్ ఫిల్మ్ చేస్తే ఫేమ్ వచ్చిన తర్వాత, ఫేమ్ రాకముందు ధైర్యంగా చేసేవాడిని, ఫేమ్ వచ్చిన తర్వాత మాస్కులు పెట్టుకుని క్యాప్ పెట్టుకుని చేయాల్సి వస్తుంది. బట్ బిహైండ్ ద మాస్క్ అండ్ బిహైండ్ ద క్యాప్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ యాక్చువల్లీ. సో నేను ఏంటంటే యాజ్ అన్ సెలబ్రిటీకి వెళ్ళినప్పుడు ఐ గో లైక్ దిస్. బట్ ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్గా, లేకపోతే ఒక ఈవెంట్ మేనేజర్గా, లేకపోతే ఒక ఫ్యాషన్ కొరియోగ్రాఫర్గా వెళ్ళినప్పుడు ఐ డోంట్ ఈవెన్ షో మై ఫేస్, ఐ ఓన్లీ షో మై హార్డ్ వర్క్. సార్ ఇప్పుడు మోడలింగ్లో తెలుగులో మీరు ఎంత అచీవ్ చేశారో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఈవెన్ ముంబై కానీ యూఎస్ కానీ ప్రతి దగ్గర కూడా మోడలింగ్ రంగంలో మీ వర్క్ నడుస్తూనే ఉంటుంది. సో మీరు ఎంత అచీవ్ చేశారో అందరికీ తెలుసు. సో ఒక జనరేషన్ ఇప్పుడుండే జనరేషన్లో పిల్లలు మోడలింగ్లోకి రావాలంటే సో మీరు ఏం సలహాలు ఇస్తారు? సో మోడలింగ్ ఆ రంగంలో దాంట్లో ఉండే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, సో ఏ సలహా ఇస్తారు మీరు? at the age of 15 years నుంచి మోడలింగ్ చేస్తున్నాను కాబట్టి ఇట్స్ బీన్ లాంగ్ వే జర్నీ ఫర్ మా. ఓకే. సో నేను చాలామందికి చెప్పేది ఏంటంటే మోడలింగ్ నమ్ముకుని మీ చదువుని, మీ ఉద్యోగాల్ని
వదులుకోవద్దు. మ్మ్. మోడలింగ్ అనేది జస్ట్ ఏ హాబీ. మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి, మీ స్కిల్ని బిల్డ్ చేసుకోవడానికి, మీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి, మీ బాడీ లాంగ్వేజ్ని మార్చుకోవడానికి, మీకు ఒక పర్ఫెక్ట్ పోస్చర్ని డెవలప్ చేసుకోవడానికి, రిథమ్ని మార్చుకోవడానికి, గెస్చర్స్ నేర్చుకోవడానికి, ఒక స్టైల్ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ దిస్ మోడలింగ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్, బట్ నాట్ ఫర్ యువర్ లైఫ్. అండ్ ఎస్పెషలీ హైదరాబాద్ ఈజ్ నాట్ a modeling place. If you really want to become a model, if you don't have any other option other than modeling, go to Mumbai Okay. and do hard work. Akkada at least every day you can go to 10 to 20 auditions, at least ఒక్కదానికన్నా క్లిక్ అవుతారు. హైదరాబాద్ ఆడిషన్స్కే నెలకి ఒకటో రెండో అవుతాయి. సో హైదరాబాద్ని నమ్ముకుని మోడలింగ్లో దిగద్దు. మిమ్మల్ని మార్చుకోవడానికి, మేక్ ఓవర్ అవ్వడానికి దిగండి. ఐఎమ్ దేర్ ఫర్ 100% ఫర్ దెమ్, బట్ నాట్ టు చేంజ్ దేర్ కెరియర్స్. ఓకే. టు చేంజ్ దేర్ పర్సనాలిటీ, కమ్ టు మీ. నాట్ టు చేంజ్ దేర్ కెరియర్స్, డోంట్ కమ్ టు మీ. మిమ్మల్ని నేను అప్రోచ్ అయినప్పుడు బిగ్ బాస్ గురించి నేను చాలా తక్కువ మాట్లాడతాను అని చెప్పాను. సో నాకు తెలిసి నేను చాలా తక్కువే మాట్లాడాను. బట్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు బిగ్ బాస్ 9 స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే. సామాన్యుడికి ఛాన్స్ అని చెప్పి ఒక ప్రకటన రిలీజ్ చేశారనమాట. సో కూడా పార్టిసిపేట్ చేస్తారా? నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఇప్పుడు లేదు. ఓకే. పైగా చేసే అంత స్థాయి కూడా నాది కాదు ఇప్పుడు. ఓకే. సో అది ఫ్యూచరు. అండ్ నిజంగా ఒక సామాన్యుడికి ఛాన్సు అంటే అక్కడంతా చాలా జెన్యున్గానే జరుగుద్ది. జెన్యున్గా జరుగుతుంది అనడానికి ఎగ్జాంపుల్ నా సీజన్లో గణేష్ రావడం. ఓకే. అతను ఒక కామన్ మ్యాన్గా లోపలికి వచ్చాడు. సో వచ్చిన తర్వాత తను చెప్తా ఉండేవాడు అనమాట. సో అందరిలాగే నేను కూడా వీడియో రికార్డ్ చేసి పంపించాను. జస్ట్ నేను యాజ్ అన్ యాంకర్గా నేను లోడా 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 వాగుతాను కాబట్టి ఫాస్ట్గా మాట్లాడడం నా స్కిల్. అదే మాటలు ఫాస్ట్గా మాట్లాడుతూ నేను పంపించాను. దానికి ఇంప్రెస్ అయ్యి ఒక 3 రౌండ్లు అయ్యాయి. ఓకే. సో తర్వాత ఆ 30 మందిలోంచి 10లోంచి ముగ్గురులోంచి ఒకరిని సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో బికాజ్ ఆఫ్ తన టాలెంట్ అది. సో అలాగే బయట కూడా అంటే మీ టాలెంట్ బిగ్ బాస్కి ఉపయోగపడుతుంది, బిగ్ బాస్ షోకి హెల్ప్ అవుతుంది అంటే డెఫినెట్గా దిల్ టేక్ యూ. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, కొన్ని లక్షల మందికి ఖచ్చితంగా బిగ్ బాస్ అంటే ఇష్టం ఉంటుంది. దాంట్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు అనమాట. సో అందరికీ ఇప్పుడు ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి అందరికీ కొంత డౌట్ ఉంది. నిజమేనా, మేము వీడియో చేస్తే సెలెక్ట్ చేస్తారా, మేము చెయ్యాలా వద్దా? వీడియో చేస్తే సెలెక్ట్ చేయరు. ఆ వీడియోలో సెలెక్ట్ చేయాల్సిన క్వాలిటీస్ ఉంటే సెలెక్ట్ చేస్తారు. ఓకే. సో అంతా జెన్యూన్ అని చెప్తారు. యా అంటే సీజన్ 2లో జెన్యూన్గానే అనిపించింది. మరి తర్వాత సీజన్స్ నాకు తెలియదు కానీ సో సీజన్ 2లో అయితే జెన్యూన్గానే ఇంటర్వ్యూస్ అయ్యాయి, జెన్యూన్గానే మనోడు లోపలికి వచ్చాడు. బట్ ఆబ్వియస్లీ టాలెంట్ని ఎవరు ఆపలేరు, టాలెంట్ని ఎవరు కిల్ చేయలేరు. కాబట్టి మీకు టాలెంట్ ఉంటే ఆ టాలెంటే మిమ్మల్ని కాపాడుతుంది, మీకు ఆపర్చునిటీ కూడా ఆ టాలెంట్ ఇప్పిస్తుంది. సార్ బిగ్ బాస్కు సంబంధించి లాస్ట్ క్వశ్చన్ సార్, సీజన్ 2లో మీతో పాటు పార్టిసిపేట్ చేసిన చాలా మందితో మీకు అక్కడ కొన్ని గొడవలు అయినాయి. సో బయటకు వచ్చిన తర్వాత కూడా కొందరితో అవి అలాగే కంటిన్యూ అయినాయి. సో నేను వాటి మూలాల గురించి, వాటి పూర్తి వివరాల గురించి నేను ఏం ప్రస్తావించను. ఇప్పుడు ఈరోజు నా ముందున్న కౌశల్ మనసులో వీళ్ళందరితో నేను గొడవపడ్డాను, వీళ్ళల్లో ఒక్క వ్యక్తిని నేను ఇంకొంచెం మంచిగా ఉంటే బాగుండేది, అతనితో ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది, ఆమెతో ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది, ఆ గొడవలన్నీ మర్చిపోయి ఆ ఒక్క వ్యక్తిని అయితే మిస్ అవుతున్నాను అని వాళ్ళందరిలో ఒక వ్యక్తి పేరు చెప్పమంటే ఎవరైనా ఉన్నారా లేరా? ఉన్నారు. ఎవరు సార్? నాని గారు. అవును, నాని గారికి మీకు మీ ఫ్యాన్స్ యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ సీరియస్లీ అండి. నాని గారు ఈజ్ అ వెరీ వెరీ జెన్యూన్, వెరీ లవబుల్ పర్సన్. నాకు ప్రతి శనివారం నాని గారు మా ముందుకు వచ్చినప్పుడు నేను ఎప్పుడు నాని గారిలో ఉదయ్ గారిని చూసేవాడిని. ఓకే. ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్ట్గా చెప్పాను కూడా, మీరు మా ఫ్రెండ్ ఉదయ్ కిరణ్లా ఉంటారంటే, సో యూ లుక్ సేమ్ ఎగ్జాక్ట్లీ. సో కెన్ ఐ మేక్ ఫ్రెండ్, కెన్ ఐ బీ అ ఫ్రెండ్ విత్ యూ అని. అది టెలికాస్ట్ అవ్వలేదు, బట్ నేను జెన్యూన్గా అడిగాను. అరే కౌశల్ మళ్ళీ బల్లేవాడివే, లెట్స్ బీ అ ఫ్రెండ్స్ అన్నారు అతను. ఓకే. బట్ యాజ్ దిస్ ఇంటర్వ్యూలో నాని గారు చూస్తారో లేదో తెలియదు కానీ జస్ట్ బికాజ్ ఆఫ్ ఆ ట్రోలింగ్ ఏదైతే అంటే ఎవరైతే నన్ను అభిమానించేవారో, నాని గారు తనిష్ని, తేజస్విని
ని సపోర్ట్ చేస్తున్నారని ఒక ఉద్దేశంతో నాని గారిని చాలామంది ట్రోల్ చేశారు, సార్ విచ్ ఈస్ వెరీ రాంగ్, చాలా తప్పు యాక్చువల్గా. తను హోస్ట్గా తన బాధ్యతను తను నిర్వర్తించారు యాక్చువల్గా. సార్ బట్ నిజంగా చెప్పాలంటే తను ఒక సైడ్ తీసుకుని ఎవరి గురించి మాట్లాడారు అనుకుని చాలామంది ట్రోల్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత నానిగారు తలుచుకుంటే యాజ్ అ ప్రొడ్యూసర్ హీ కెన్ గివ్ మీ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఓకే. నేను నాని గారి సీజన్ విన్నర్, అవును ఐఎమ్ నాని విన్నర్. అవును సో తలుచుకుంటే నాకు డెఫినెట్గా అతని సినిమాలో డెఫినెట్గా మంచి క్యారెక్టర్స్ ఇచ్చేవారు. అతను తలుచుకుంటే చిటికలో పని అది. సార్ బట్ నా ఫ్యాన్స్ మేబీ వాళ్ళెవరు కూడా నాకు తెలియదు. నేను లోపల ఉన్నప్పుడు కౌశల్ ఆర్మీ అని కొంతమంది చేసిన ట్రోలింగు, కొంతమంది చేసిన వీడియోసు, ఆ కొంతమంది తిట్టిన తిట్లు నేను తిట్టానని నేను తిట్టానని అనుకున్నారేమో నాకు తెలీదు. అంటే బట్ వాళ్ళ బయట విన్న వాటికి లోపల నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే. మేబీ తనకి బయట జరిగిన వాటికి అతను రియల్గా హర్ట్ అయ్యి మేబీ బిగ్ బాస్ తర్వాత అసలు బిగ్ బాస్ గురించి ప్రస్తావన కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని కలవడం కానీ Okay. ఎప్పుడు చేయలేదు యాక్చువల్గా. మేబీ తను జెన్యున్గా ఆ బిగ్ బాస్ టైంలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. బట్ సిన్సియర్గా యాజ్ ఐ డ్రీమ్ సాక్షిగా చెప్తున్నాను, నాని గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన గౌరవం, ప్రేమ అన్నీ ఉన్నాయి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాని గారిని కలవడానికి చాలా ట్రై చేశాను. బట్ తను ఎప్పుడూ షూటింగ్లో బిజీ ఉండి అవ్వలేదు. కానీ బట్ యాక్చువల్గా నాని గారిని కలిసినప్పుడు కూడా ఇదే చెప్తాను యాక్చువల్గా. సార్ అంటే బయట జరిగిన వాటికి లోపల ఉన్న నాకు లింక్ పెట్టద్దు అని. ఓకే. యా. అండ్ ఫైనల్గా సార్ కన్నప్ప ఒక పెద్ద సక్సెస్ అండ్ దాంట్లో మీకు ఒక మంచి రోలు. సో దాంట్లో మీరు మీ యాక్టింగ్ కానీ మీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అద్భుతంగా ఉంది. సో కౌశల్ ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉన్నాడు, చేయగలడు. సో అని చెప్పి ఒక కాల్ అయితే ఇండస్ట్రీలోకి వెళ్ళింది. సో మీ ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సార్? నాకు మోడలింగ్ గురించి చెప్పొద్దు. అంటే మోడలింగ్లో మీరు కొత్తగా సాధించి ఇంకా పెద్దగా వెళ్ళేది అన్నీ ఆల్రెడీ అచీవ్ చేసేసారు మోడలింగ్లో. నాకు కౌశల్ని, అంటే ఇది నా ఇంటర్వ్యూ కాబట్టి నా వ్యక్తిగత క్వశ్చన్ అడుగుతున్నాను. నాకు కౌశల్కి రావాల్సిన అన్ని ఛాన్సులు కానీ కౌశల్ ఉండాల్సిన స్థాయిలో కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు లేడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఈ క్రైటీరియాలో మీ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక మనిషికి అచీవ్ చేసుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సింది ఒకే ఒక అవకాశం. సార్ అవకాశం అనేది ఆ పర్సన్కి వస్తే తన జీవితంలో ఉన్న ఆ బాధని, ఆ కసిని ఒక్కసారి ప్రూవ్ చేసుకుని హీ విల్ షో ద బెస్ట్. అలా చాలామంది యాక్టర్స్ ప్రూవ్ చేసుకున్నారు ఒక్క ఆపర్చునిటీతో. యాజ్ యూ నో దట్ బిగ్ బాస్ అనేది ఒక ఆపర్చునిటీతో అవును. ఎన్ని రోజులు ఉన్నావా ఆ కష్టాన్ని ఎలివేట్ చేసుకోవడానికి ఈజీ వే దొరికింది కాబట్టి ఐ ప్రూవ్ మై బెస్ట్. అలాగే సినిమాల్లో కూడా ఏ అవకాశం వచ్చినా దట్ ఒక్క అవకాశం విల్ చేంజ్ మై లైఫ్. ఓకే. అది ఎవరి ద్వారా అవకాశం వస్తుంది, ఏ డైరెక్టర్ ద్వారా అవకాశం వస్తుంది, ఎలాంటి క్యారెక్టర్ వస్తుంది, ఎలాంటి టైంలో వస్తుందో నాకు తెలియదు. కానీ దట్ వన్ ఆపర్చునిటీ విల్ చేంజ్ మై లైఫ్ అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఆపర్చునిటీ, ఎనీ కైండ్ ఆఫ్ రోల్, ఎనీ పెర్ఫార్మెన్స్ రోల్. ఓకే. ఎందుకంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 4 నుంచి ఐఎమ్ ఇన్ టు థియేటర్స్ కాబట్టి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో నాటికలు వేశాను, ఎన్నోసార్లు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, నేషనల్ బెస్ట్ యాక్టర్ కూడా అవార్డు వచ్చింది. 3 తరాలు మా తాతయ్య గారు ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నారు, అవ్వలేదు. మా ఫాదర్ వద్దాం అనుకున్నారు, చేశారు, కష్టపడ్డారు, మంచి ఆపర్చునిటీ లేక రిటైర్ అయిపోయారు. నౌ ఇట్స్ మై టైం. అంటే నేనేదో స్టైలిష్గా ఉన్నానో లేకపోతే యాటిట్యూడ్ అనో దయచేసి అనుకోవద్దు. ఐఎమ్ వెరీ వెరీ గ్రౌండ్ టు ఎర్త్. నేను చాలా పేషెన్స్తో ఉంటాను, చాలా లో లెవెల్ నుంచి వచ్చాను. ఎలాంటి క్యారెక్టర్ అయినా నేను న్యాయం 100% చేస్తాను. నా లుక్స్ని, నా ఫేస్ని, నా పర్సనాలిటీతో జడ్జ్ చేయొద్దు. మీ క్యారెక్టర్ని మాత్రం దృష్టిలో పెట్టుకుని ఆ క్యారెక్టర్ ఇవ్వండి. 100% జస్టిస్ చేయకపోతే ఇమీడియట్గా ఫస్ట్ డే యూ కెన్ మేక్ మీ గెట్ అవుట్ యాక్చువల్లీ. సార్ అండ్ ఫైనల్గా సార్, నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కారణం ఏంటంటే, సో మీరు లైఫ్లో ఎక్కడెక్కడ సాధించాలో అక్కడక్కడ సాధించేశారు. ఫ్యామిలీ కోసం ఏం చేయాలో చేసేసారు. అది మా ఆవిడని అడుగు తెలుసు. అంటే మాకు తెలుస్తుంది కదా సార్. సో మీకు ఎవరెవరిని కంఫర్ట్ పొజిషన్లో పెట్టాలో పెట్టేశారు.
మీ డ్రీమ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో మీ మైండ్ సెట్ చాలా కరెక్ట్గా ఉంది. సో ఇంత కరెక్ట్ మైండ్ సెట్ ఉన్న మనిషి ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళకి ఇక్కడ ఇండస్ట్రీలో ఉండడానికి ఎలాంటి ఆలోచన విధానం ఉండాలో తెలియజేస్తాడు కాబట్టి మిమ్మల్ని నేను పిలిచాను. అండ్ నెక్స్ట్ రాబోయే కాలంలో మీరు కోరుకుంటున్న ఆ అవకాశాలు మీకు కంపల్సరీగా వస్తాయి. సో మీరు అచీవ్ చేస్తారు. ఆ తర్వాత రోజున ఎప్పుడైతే మీరు ఆ స్థాయికి వచ్చి సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంటారో ఆ రోజున మన ఇద్దరం మళ్ళీ ఇలాగే కూర్చొని ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.